ఇక తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా రాజ్యసభకు చేరింది, రాజ్భవన్కు చేరింది. పంచాయతీరాజ్ చట్టంలో సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపించింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాస్ ఏ సవరించాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఆ సెక్షన్లో స్థానిక సంస్థల్లో 50% మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని ఉంది. అందులో 50% మించకుండా అనే వ్యాఖ్యాన్ని తొలగిస్తూ సవరించాలని నిర్ణయించారు. ఇక పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తున్నందున ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీరాజ్ శాఖ ఈ ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత ప్రభుత్వం రాజ్భవన్కు ముసాయిదాగా పంపించింది. గవర్నర్ ఆమోదం పొందితే చట్ట సవరణ అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫారసు చేయనుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించనుంది. పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు గడువు విధించింది. రైట్, రాజ్ భవన్ కు బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ చేరింది. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్ సవరించాలంటూ కూడా ఒక ప్రతిపాదనను రాజ్ భవన్ కు పంపిన నేపథ్యంలో పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ని అడిగి తెలుసుకుందాం. కొండల్, మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది అనుకోవచ్చు. ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని మాట ఇచ్చింది. దానికి అనుగుణంగానే కులగణన చేపట్టింది. దానికి అనుగుణంగానే కేంద్రానికి బిల్లు పంపించినప్పటికీ కూడా రాష్ట్రపతి దగ్గర ఆ బిల్ పెండింగ్ లో ఉంది. అయితే ఇప్పుడు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసమని ఈరోజు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రత్యేక ఆర్డినెన్స్ ప్రభుత్వం తీసుకురావాలని నిర్ణయించింది. ఈ డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ సంబంధించిన డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ ను ఈ రోజు రాజ్భవన్ కు రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. గతంలో 2018 పంచాయతీరాజ్ 285 285A చట్టాన్ని సవరిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకురాబోతుంది. ఈ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందినట్టయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయి. ఈ నేపథ్యంలోనే ఇది ఈ లోకల్ బాడీ ఎన్నికల కోసమని చాలా స్పీడ్ గా ప్రభుత్వం ముందు చెప్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. మరోవైపు ఇది రాష్ట్రంలో ఒక పొలిటికల్ హీట్ ను కూడా రాజేసిన పరిస్థితి ఉంది. రాష్ట్ర బీఆర్ఎస్ ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఒకవైపు చెప్తుంది. అదే బీజేపీ అసలు గవర్నర్ కు ఆర్డినెన్స్ తీసుకురావడమే తప్పని చెప్పి బీజేపీ వాదిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రాజ్భవన్ ఈ బీసీ ఆర్డినెన్స్ కు సంబంధించి రిజర్వేషన్ల ఆర్డినెన్స్ సంబంధించి రాజ్భవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, గవర్నర్ దీనికి ఆమోదం తెలుపుతారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. ఓకే కొండల్.